బషీర్బాగ్లోని ఎన్ఫోర్స్మెంట్ ఈడీ ఆఫీస్కి ప్రస్తుతం రాణా దగ్గుపాటి విచారణకు వచ్చారు. అయితే ఆయనకి అడిగిన ప్రశ్నల్లో ముఖ్యంగా ఏవైతే ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన నెపంతో ఇప్పుడు ఈడీ ఆఫీస్కి విచారణకు వచ్చారు. అయితే దీనికి సంబంధించి దాదాపు ఆయనకు అడిగిన ప్రశ్నలు ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారాయి అని చెప్పుకోవాలి. దాదాపు 10 ప్రశ్నలు వేశారు అని చెప్పేసి ఈడీ అధికారులు 10 ప్రశ్నలు రానాకి వేశారు అని చెప్పేసి మనకు కొన్ని ప్రశ్నలు బయటకు వచ్చాయి. అందులో ముఖ్యంగా జంగిల్ రమ్మీ అనే యాప్ని ప్రమోట్ చేశారు రానా దగ్గుపాటి, అలాగే ప్రకాష్ రాజ్. రీసెంట్గా ప్రకాష్ రాజ్ని కూడా ఈడీ విచారించింది. అయితే ఈ విచారణలో భాగంగా రమ్మీని ఎన్నాళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నారు, అయితే దుబాయ్ బెస్ట్గా ఉన్న ఈ జంగిల్ రమ్మీ మీకు ఎంత నగదు అంటే ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు అని చెప్పేసి, ఇది గేమింగ్ యాప్ అండ్ బెట్టింగ్ యాప్ అనేది మీకు తెలిసే ప్రమోట్ చేశారా అని చెప్పేసి కూడా ఈ క్వశ్చన్ చేశారు అని చెప్పేసి అంటున్నారు. అలాగే అంటే చేసినందుకు, ఈ ప్రమోషన్ చేసినందుకు దాదాపు ఎంత పారితోషికం తీసుకున్నారు, అంటే ఎంత రెవెన్యూ తీసుకున్నారు అని చెప్పేసి కూడా అడిగారు అని చెప్పేసి అంటున్నారు. అయితే ఎన్నేళ్ల పాటు ఈ జంగిల్ రమ్మీ కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు, అలాగే మీతో పాటు ఎవరెవరు ఈ కాంట్రాక్ట్లో ఉన్నారు అని చెప్పేసి, అంటే ఆల్రెడీ మనకు ప్రకాష్ రాజ్ కనిపిస్తూ ఉంటారు, అందులో ఇంకా ఎవరున్నారు అని చెప్పేసి కూడా అడిగారంట. అయితే అందులో ముఖ్యంగా జిఎస్టీ అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయా, ఇవి మీరు చెక్ చేసుకున్నారా, మీరు కానీ మీ టీం కానీ చెక్ చేశారా, ఎంక్వైరీ చేశారా అని చెప్పేసి ఇలాంటి క్వశ్చన్స్ వేశారంట. అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్తో పాటు ఇంకా ఎక్కడైనా ప్రచారం చేశారా అని చెప్పేసి కూడా అడిగారు. జంగిల్ రమ్మీ ఎప్పుడు కాంట్రాక్ట్ ముగిసింది, అంటే మీకు జంగిల్ రమ్మీతో ఎప్పుడు, అంటే 2016లో నేను జంగిల్ రమ్మీకి ప్రమోట్ చేశాను అని చెప్పేసి మనకు ప్రకాష్ రాజ్ చెప్పారు. తర్వాత దాన్ని కంటిన్యూ చేయలేదు అని కూడా ఆయన చెప్పారు. అలాగే మీరు అలాంటిది ఏమైనా చేశారా, ఎప్పుడు ముగిసింది, అలాగే ఎప్పుడు చేశారు, ఒకవేళ చేస్తే కాంట్రాక్ట్ ఎప్పుడు ముగిసింది అని చెప్పేసి కూడా అడిగారంట. అయితే మళ్ళీ తర్వాత ఈ కాంట్రాక్ట్ మళ్ళీ ఇప్పుడు కొనసాగిస్తున్నారా అని కూడా అడిగినట్టు తెలుస్తుంది. అయితే మీకు ఈ అకౌంట్ డబ్బులు ఎలా పడ్డాయి, అంటే మీరు తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతైతుందో అది మీకు ఎలా ఇచ్చారు, బిట్కాయిన్ రూపంలో ఇచ్చారా, ఇంకా డిజిటల్ మనీ రూపంలో ఇచ్చారా, లేకపోతే డైరెక్ట్ క్యాష్ ఇచ్చారా, ఇలాంటి క్వశ్చన్స్ దాదాపు 10 క్వశ్చన్స్ అడిగారంట. విచారణ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. అంటే జనరల్గా ఇప్పుడు మనం చూసాము విజయ్ దేవరకొండని దాదాపు 4 గంటల పాటు ఈడీ విచారించింది. అలాగే రీసెంట్గా ప్రకాష్ రాజ్ విచారణకు హాజరయ్యారు, ఆయనని 6 గంటల పాటు విచారించింది. ఏదేమైనప్పటికీ అంటే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన దాంట్లో ఇటు విజయ్ దేవరకొండ, ఇటు ప్రకాష్ రాజ్, అలాగే రానాతో పాటు ఇంకా 27 మంది పైన ఇలాంటి కేసులు నమోదయ్యాయి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు. ఆల్రెడీ మనకు తెలిసిందే, అంటే బెట్టింగ్ యాప్కి ఆన్లైన్ గేమింగ్ యాప్కి చాలా డిఫరెన్స్ ఉంది అని చెప్పేసి విజయ్ దేవరకొండ బయటకు వచ్చిన తర్వాత చెప్పిన విషయం. అయితే ఈ బెట్టింగ్ యాప్ నిజంగానే మరి ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసిన ఇప్పుడు రానా కావచ్చు, ప్రకాష్ రాజ్ని కావచ్చు, ప్రకాష్ రాజ్ ఆల్రెడీ క్లియర్గా ఉన్నారు, నేను బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసిన విషయం నిజమే, అవును నేను ఒప్పుకున్నాను, కానీ అది 2016లో జరిగింది అండ్ తర్వాత అది నాకు తప్పనిపించి నేను దాన్ని మళ్ళీ అంటే ఆ కాంట్రాక్ట్ని నేను కంటిన్యూ చేయలేదు, అంటే నేను ఇంకా మళ్ళీ నన్ను అప్రోచ్ అయినా కూడా నేను రిజెక్ట్ చేశాను అని చెప్పేసి ఆయన అన్నారు. అలాగే మరి వీళ్ళకేమైనా అలా చేసిన దాఖలాలు ఉన్నాయా అని చెప్పేసి ఈడీ విచారిస్తున్న తీరు. అయితే ముఖ్యంగా మరి డబ్బులు అంటే రెమ్యునరేషన్ ఎలాగో తీసుకుంటారు ప్రమోట్ చేసినందుకు, మరి తీసుకున్న దానికి ఎలా మీరు తీసుకున్నారు, డిజిటల్ మనీ రూపంలోనా, బిట్కాయిన్ రూపంలోనా, లేకపోతే ఇంకా ఇతర వేరే గేట్వేల రూపంలోనా? ఎందుకంటే ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇల్లీగల్తో కాకుండా ఇంకా ఇతర దేశాలకు సంబంధించిన యాప్స్గా మనం గుర్తించాము. అటు చైనా కావచ్చు, దుబాయ్ కావచ్చు, అంటే బ్యాంక్ అకౌంట్లు కూడా గేట్వేలు, ఈ ఆన్లైన్ బ్యాంక్ అకౌంట్ గేట్వేలు కూడా డిఫరెంట్గా ఉండడం, పైగా ఇక్కడ మన ఇండియన్స్ ఆడుతూ అక్కడెక్కడనో మనము డబ్బులు కట్టుతున్నాము. కాబట్టి ఇవన్నీ మనీ లాండరింగ్ కిందకి తీసుకొని దాదాపు ఇప్పుడు ఎవరైతే ఇంతమంది ఇప్పుడు విజయ్ దేవరకొండ కావచ్చు, ప్రకాష్ రాజ్ కావచ్చు, ఇటు రానా కావచ్చు, వీళ్ళందరిపైన కేసులు నమోదు చేశారు. అంటే దాదాపు 29 మంది పైన కేసులు నమోదు చేశారు. అందులో ముఖ్యంగా ఈ నెల 13వ తేదీకి మంచు లక్ష్మిని కూడా హాజరు కావాలి అని చెప్పేసి అన్నారు. అయితే ఇంతకుముందు రానాకి కూడా నోటీసులు ఇంతకు ముందే సర్వ్ అయ్యాయి, కానీ అప్పుడు సర్వ్ అయినప్పుడు ఏంటంటే ఆయనకి ఆల్రెడీ ముందే స్కెడ్యూల్స్ ఉండడం వల్ల వాటిని క్యాన్సిల్ చేసుకోలేని పరిస్థితి ఉండడం వల్ల డైరెక్ట్గా
ఈడీని ఈడీ దగ్గరనే పర్మిషన్ తీసుకొని వెళ్ళారు. తర్వాత ఇప్పుడు ఈ నెల 11వ తారీఖు హాజరు కావాలని చెప్పేసి నోటీసులు సర్వ్ అయ్యాయి. అదేవిధంగా వచ్చి ఇప్పుడు ఆయన కలిశారు. అయితే ఇప్పుడు విచారణ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం లంచ్ బ్రేక్ నడుస్తున్న సమయంలో ఈ క్వశ్చన్స్ మనకు బయటకు వచ్చాయి. మరి ఎలాంటి అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంతవరకు మనకు రానా ఇప్పుడు అందరూ దీనిపైన స్పందించారు. అటు విజయ్ దేవరకొండ కావచ్చు, నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను కేవలం జస్ట్ అది ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కాదు, అది గేమింగ్ యాప్, ఇది కూడా పైగా లీగల్గానే నడుస్తుంది దేశంలో. కొన్ని ప్రాంతాలు అటు ఒడిశా లాంటి ప్రాంతాలు కావచ్చు, ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ A23 అనే ఆన్లైన్ గేమింగ్ యాప్ లేదు. కానీ మిగతా రాష్ట్రాల్లో ఇది ఉంది అని చెప్పేసి అని అంటున్నారు. దాదాపు 10 రాష్ట్రాల్లో మాత్రమే ఇది ఈ ఆన్లైన్ గేమింగ్ యాప్ లేదు అని చెప్పేసి అంటున్నారు. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఎవరెవరైతే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ చేశారో వాళ్ళ మీద ఇప్పుడు కేసులు నమోదు చేయాలా, లేకపోతే ఈ ఆన్లైన్ గేమింగ్ యాప్ని కూడా ప్రమోట్ చేసిన వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలా అని చెప్పేసి ఒక సందిగ్ధం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాము, మరి వీటి వల్ల కూడా చెడిపోయిన యూత్ ఉన్నారు, అలాగే ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ద్వారా చెడిపోయిన యూత్ ఉన్నారు. సో కాబట్టి ఇలాంటివి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా వీళ్ళు డబ్బులు తీసుకున్నారు, ఎందుకంటే కోట్ల వ్యవహారంగా పరిగణిస్తుంది ఈడీ, అండ్ మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పేసి అంటున్నారు. మరి చూడాలి, అంటే ఇంతవరకు రానా అయితే దీని మీద రెస్పాండ్ అవ్వలేదు. మరి ఇప్పటికైనా వచ్చి అంటే బయటకు వచ్చిన తర్వాత మీడియాతో రెస్పాండ్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా లేదా, దీనిపైన ఏమైనా స్పందిస్తారా లేదా అనేది ఖచ్చితంగా ఎదురు చూడాల్సిందే. సో అడిగిన ప్రశ్నలు మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నాయి, కానీ అందరికీ అడిగిన ప్రశ్నల్లాగానే కనిపిస్తున్నాయి. కానీ చూడాలి మరి రానా బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి వివరాలు బయటకు వస్తాయి అనేది.